ఇప్పుడు బీజేపీ మీకు యాడ్ అయిన తర్వాత అంటే బీజేపీతో కలిసిన తర్వాత గుంటూరు పార్లమెంట్ పరిధిలో మైనారిటీస్ ఉన్నారు. ఏంటి వాళ్ళ పల్స్ ఏంటి? వాళ్ళు ఈ కూటమికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా, లేదా బీజేపీతో కలిసిన తర్వాత దూరం అయ్యే పరిస్థితి ఉందా? ఇనిషియల్గా అయితే ఆల్మోస్ట్ 55 to 60% టీడీపీ సైడ్ ఉన్నారు కలవక ముందు. ఓకే, కలిసినప్పుడు తర్వాత ఒక 10-15% తగ్గిన మాట వాస్తవం. ఇనిషియల్గా ఓకే, ఒక షాక్ లాగా. ఓకే, మళ్ళీ మేము అంతా రెగ్యులర్గా మాట్లాడి రీఅష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వీఆర్ గెటింగ్ ఇట్ బ్యాక్. 100% వస్తుందని నేను చెప్పను. ఓకే, 60-50 వరకు రావచ్చు. ఓకే, కొంచెం ఒక 5% వేరియేషన్ ఉంటే ఉండొచ్చు. 5 to 10% ఏంటంటే చాలా మంది దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఒక 10% అయితే వస్తుంది. అంటే ఒకవేళ అది పోయినా కూడా ఆ 5-10% వేరే దగ్గర యాడ్ అవుతుంది. ఓకే. పెమ్మసాని చంద్రశేఖర్ గారి కుటుంబం ఏంటి? ఎంతమంది పిల్లలు ఏంటి? ఇద్దరు, బాబు పాప. బాబు యుఎస్లో ఎంబీఏ అని బిజినెస్ స్కూల్కి వెళ్ళారు, తను చేస్తున్నాడు. పాప ఇక్కడే చదువుతుంది 3 years నుంచి. ఓకే, 9th grade. అంటే జనరల్గా రాజకీయాల్లో రాకముందు రోజు పిల్లలు ఏం చేస్తున్నారు, రోజు ఈ పరిస్థితి ఉండేది. పిల్లలు ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు కరెక్ట్. యాక్చువల్గా మాట్లాడి 2-3 వారాలు అయిపోయింది పిల్లలతోటి. అటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే రాబోయే రోజుల్లో ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. కానీ ఒక ఫ్యామిలీ అంటే మాకు డిస్టర్బ్ అవుతుంది అయినా కూడా లక్షల కోట్ల మందికి ఉపయోగపడింది అనుకోండి. ఓకే, దానికంటే